చేబదుళ్ల అప్పుల్లో దేశంలోనే ఏపీ టాప్. అత్యధికంగా 1,72,532 కోట్ల రూపాయలు చేబదుళ్ల రూపంలో అప్పు తీసుకున్నారంట. నిజంగా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్ గా చేస్తా ఉన్నారు. ఎందులో నెంబర్ 1 స్టేట్ గా చేస్తున్నారంటే అప్పుల్లో నెంబర్ 1, చేబదుల్లో నెంబర్ 1, అరాచకంలో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, ఆర్థిక విధ్వంసంలో కూడా రాష్ట్రం ఈ రోజు నెంబర్ 1 లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నడుస్తుంది. దుర్మార్గమైన అంశం ఏంటంటే సంపద సృష్టిస్తా అని చెప్పి రాష్ట్ర సంపదని ఒకవైపు ఆవిరి చేసుకుంటూ 3,52,000 కోట్ల రూపాయలు కేవలం 24 నెలల్లో అప్పు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన చంద్రబాబు నాయుడు గారు చేబదుళ్ళు. ఇది దుర్మార్గం ఏంటంటే దేశంలోనే టాప్. 1,72,532 కోట్ల రూపాయలు దేశంలో అందరికంటే ఎక్కువ చేబదుళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో తీసుకొని వాటిని కూడా సకాలంలో తిరిగి చెల్లించలేక దానికి వడ్డీ కింద 303 కోట్ల రూపాయలు చెల్లిస్తారా? ఎంత దుర్మార్గం ఇది! పొద్దున్న లేస్తే బీహార్ అని చెప్పేసి బీహార్ని కించపరుస్తూ మాట్లాడే చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే 2024-25 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్, బీహారు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలు అసలు చేబదులకి వెళ్ళాల, ఓడీకి వెళ్ళాల. కానీ బీహార్ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు మాత్రం దేశంలోనే టాప్ గా 1,72,000 కోట్ల రూపాయలు చేబదుళ్ళు ఓడీలకు వెళ్లి వాటికి 303 కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో చెల్లించాడంటే ఒకవైపు అప్పుల మోత, వాటికి వడ్డీ, మరోవైపు చేబదుళ్ల మోత, అవి కూడా సకాలంలో చెల్లించలేక వాటికి వడ్డీ. ఇలా చూసుకుంటూ పోతే రాష్ట్రం నిజంగా ఆర్థికంగా సర్వనాశనం అయిపోతా ఉంది అనడానికి ఈ కాగ్ నివేదికలే నిదర్శనం. కానీ చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేస్తే సంపద సృష్టి అంటాడు, పొద్దున్న లేస్తే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంటాడు, ఎదుట ప్రతిపక్ష పార్టీలు మాత్రం విధ్వంస పార్టీలు అని చెప్పి మాట్లాడతారు. ఆయన చేసే ఆర్థిక విధ్వంసం ఆయన కనపడట్లేదా? ఆయన చేసే ఆర్థిక విధ్వంసం ఆయన చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల మీద దుమ్మెత్తి పోసే ఎంతటి నీచమైన రాజకీయ నాయకుడిని చరిత్ర ఎక్కడా చూస్తుండదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు దిగిపోయే టయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన ఎంత అప్పుల గుదిబండబడుద్ది అని ఆలోచన చేస్తేనే భయం వేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయటానికి 30 ఏళ్ళు వెనక్కిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తా ఉన్నారు. కేవలం దాచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం, దీనికోసం తప్పిస్తే రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, ఆర్థిక పరిస్థితి యొక్క పెరుగుదల గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయలేదు అని చెప్పి కాగ్ రిపోర్ట్ స్పష్టం చేస్తా ఉంది.